గాంధీ గారు మరేంటి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడితే ఏంటి అసలు అమరావతిలో అసలు ఏం మార్పు ఏమన్నా గమనిస్తున్నారా? అసలు డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఏంటి ఒక అమరావతి అసలు ఏం చెప్తారు అసలు? అమరావతి బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయండి. డే అండ్ నైటు జరుగుతున్నాయి. 5 టవర్లు కూడా పైకి లేచిపోయిన పునాదుల్లో నుంచి ఇప్పుడు మా ప్లాట్ల రోడ్లు కూడా బాగు చేస్తున్నారు. చేస్తున్నారు. అవి కూడా ఈ సంవత్సరం ఆఖరికే ప్లాట్లు రోడ్లు అయ్యేటట్టుగా అవపడుతున్నాయి నాకు కొన్ని కొన్ని చోట్ల. హ్మ్. మరి అనుకున్నవన్నీ జరగవు కదా! మరి వర్షాలు పడితే మళ్ళీ ఆగిపోతాయి ఇక పనులు. హ్మ్. ఇవాళైనా పనులు డే అండ్ నైట్ చేస్తున్నారు. ఏం ఇబ్బందులు లేవు. మా రైతులకు వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. హ్మ్. కాకపోతే మాకు ఈ నెల కౌళ్ళు వేస్తారేమో చూస్తాం. హ్మ్. అది చూస్తున్నాం, మేము ఎదురు చూస్తున్నాం. కానీ అంతకంటే మాకు ఆయన పెట్టిన ఇబ్బంది ఏమి లేదు మాకు. చంద్రబాబు నాయుడు వీళ్ళేదో చెప్తా ఉంటారు అంతే. వీళ్ళంతా రైతులను పట్టించుకొని రైతులకు ఏదో బాగు చేసినట్టుగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వీళ్ళు జనాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. మరి ఈ రోజున అమరావతిలో డెవలప్‌మెంట్ ఏమీ లేదు. అసలు కూటమి ప్రభుత్వ నాయకులు దాచుకో, దోచుకో, పంచుకో అన్న దానిలోనే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దోపిడీ మొత్తం కూడా ఆకాశాన్ని అంటుతుందని చెప్పి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మరి. అనేవాడు ఎవడో వస్తే నేను చూపిస్తా మొత్తం అన్ని రోడ్లు తిప్పి డెవలప్ ఉందో లేదో, ఎంతవరకు డెవలప్ అయిందో, ఏమేమి డెవలప్ అయిందో మొత్తం చూపిస్తా. అంతే తప్ప ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు, ఎకిలి నవ్వులు నవ్వటం కాదయా. ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇది. అర్థమైందా? ప్రభుత్వానికి అలా ఏం డోకా లేదు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు 2 టర్మ్లు గ్యారెంటీగా ఉంటారు. హ్మ్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారు. 250,00,00,000 పెట్టి అద్దాల మేడలు దేనికని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతాను. విడదల రజనీ గారు మాట్లాడుతున్నారు మరి. అసలు వాళ్ళకి మాట కలయికలు లేవు. వైసీపీ వాళ్ళకి కలయికలు ఉంటే అద్దాల కింద పెట్టాడు. మరి డెవలప్ లేదని వాళ్ళు చెబుతున్నారు. గ్రాఫిక్స్ అని వాళ్ళే చెబుతున్నారు. మరి అద్దాల కింద పెడుతున్నాడు, మరి రోడ్ల కింద పెడుతున్నాడని వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళకి సిగ్గుని మాట్లాడుతున్నారు, సిగ్గు లేక మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేవాడు ఉండవు, నాకు రమ్మను, నేను చూపిస్తా. మరి డెవలప్ లేనప్పుడు గ్రాఫిక్స్ అప్పుడు ఇదంతా ఎందుకు అవుతున్నాయి? 2,00,000 కోట్లు అంటున్నారు. రేపు రాజధానిలో వచ్చే అవేజా మొత్తం 13 జిల్లాలు తీసుకోవా? రేపు ఇదే రాజధాని పెట్టుబడి పెడితేనే కదా. పెట్టుబడి పెట్టకుండా నీకు రాజధాని అయిద్దా? రాజధాని లేని రాష్ట్రం ఏమైద్ది? రేపు రాజధానిలో వచ్చే ఆదాయం మొత్తం 13 జిల్లాలో పంచుకుంటారు. అంతే తప్ప ఈ ఒక్క జిల్లా, ఈ ఒక్క 29 గ్రామాలే తినవు ఆ వచ్చే ఆదాయాన్ని. గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఆ రోజు ఈ చెప్పేవాళ్ళంతా భూములు ఏడవసా మరి ఇవ్వచ్చుగా. పరమ దరిద్రులారా. అంటే అదే 250,00,00,000 పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 6 మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేశారు. మిగతా ఆటిని చంద్రబాబు నాయుడు గారు అదే అమౌంట్ ఆటికి పెట్టి డెవలప్ చేసి ఇంకా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు గాంధీ గారు. ఏంటి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తమాకండి. అదేంటండి? ఆయన అంతా అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్నమో రామచంద్రాన్ని ఏడిచారు రాష్ట్రాన్ని చేసి దీన్ని. అసలు డెవలప్మెంట్ చేసిందే జగన్మోహన్ ఏడా ఆయన చేసింది నా బొంద. ఆయన డెవలప్ చేసింది ఆయన చేసి బట్టలు నొక్కడం చేశాడు డెవలప్ అయింది. అది అందరికీ చెప్పాడు బట్టలు నొక్కండి అని. ఇవాళ మళ్ళీ ఆడ పోయి నా వల్లనే గెలిచాడు అని పుట్టోలు వేపించుకుంటున్నారు. అంటే అసలు చదువుకున్న వాళ్ళకి జాబులు కల్పించి జగన్మోహన్ రెడ్డి, రైతులకు రైతు భరోసా వేసింది జగన్మోహన్ రెడ్డి, సామాన్య ప్రజలకి పథకాలు అందించి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు మరి. జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి మేలు చేయాల. ఎవడన్నా ఉన్నాడే రమ్మని మనం మేలు చేస్తే మరి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పడిపోయాడు? మేలు చేసినట్టు మర్చిపోరు ఎప్పుడు. మేలు చేసినట్టు చెప్పుకుంటారు కదా. ఆయన రాష్ట్రాన్ని అసలు రావణ కాష్టం చేసిపోయాడయ్యా జగన్మోహన్ రెడ్డి. లేకపోతే రాజధాని ఇప్పుడు దాకా ఉండదు. ఎప్పుడు అయిపోయేది రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని పాటికి అయిపోయేది. ఆ ఫలసాయం మొత్తం వస్తూ ఉండేది. 13 జిల్లాలు తింటా ఉండేవి. జై అమరావతి. అంతేకాంత్ గారు ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడేమో అమరావతికి 33,000 ఎకరాలు వద్దు ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. అధికారంలోకి వస్తే 3 రాజధానులు అన్నారు. మరి మొన్న రీసెంట్గా చూసుకుంటే మావిగానే మాట్లాడుతున్నారు. మరో పక్క ఏమో అసలు రాష్ట్ర రాజ్యాంగంలో అమరావతి అసలు రాజధాని లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వైసీపీ నాయకులు రాజధాని పట్ల ఏంటి ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? వాళ్ళకి అసలు మైండ్ లేదయ్యా. వాళ్ళు మైండ్ తక్కువ వాళ్ళు. అందరూ మైండ్ తక్కువ వాళ్ళే. మైండ్ తక్కువ వాళ్ళు కనుక 152 వచ్చి 11లో పడేశారు జనం. ఒక్కడైనా మైండ్గా మాట్లాడే అమ్మటరాంబ మాట్లాడుతున్నాడా, కొడాల నానిగాడు మాట్లాడుతున్నాడా, అవంత శ్రీనివాస్ గారు మాట్లాడా, ఎవడు ఇడతల రజనీ మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? పలానాడు కరెక్ట్గా మాట్లాడుతున్నారని ఎవరు నోటికి వచ్చినోడు మాట్లాడుకోండి. అంతేగాని వాళ్ళకు సబ్జెక్టుగా మాట్లాడదామని కానీ, లేకపోతే ఈ రాజధాని గురించి మాట్లాడదామని కానీ, వాళ్ళు చూసి మాట్లాడతాం కానీ ఏముండదు. మొన్నదాకా మా పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చెప్పలా ఇక్కడ అంతా గ్రాఫిక్సేను ఒక రాయి కూడా పెట్టలేదు చంద్రబాబు నాయుడు నా చెప్పలా సరిమలా మా పార్టీ ప్రెసిడెంట్. అట్నే ఉంటాయి మాటలన్నీ. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తప్ప గట్టిగా పనిచేసేవాళ్ళు ఎవరు లేరు ఈ వైసీపీలో. ఒక్కడైనా సరే మాట మీద నిలబడి చేసేవాడు ఎవరు లేడయ్యా. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారంట గాంధీ గారు, నిజమేనా అది?
కట్టుకుంటున్నాడు, స్థలం కొనుక్కున్నాడు, కట్టుకుంటున్నాడు. ఎవడేమో మొగుడు సొమ్ము కట్టుకోవట్లే ఆయన. ఆయన స్వతహాగా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, స్వతహాగా డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాడు. అంటే మొత్తం వేల కోట్లు దోచుకుని ప్రజలు దారాదత్తం చేసిన అది మొత్తం దోచుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, పెద్ద ప్యాలెస్ కట్టేసుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. నాకు దోచుకోవడం చేత అయినోడిని నేను అందరూ దోచుకుంటున్నారు కావాలనుకుంటా. ఎందుకంటే నేను దోచుకుంటున్నాను, నేను దొంగతనం చేస్తాను కాబట్టి. అంతే తప్ప ఆయన చంద్రబాబు నాయుడు దోచుకుందలేదు, దాచుకుందలేదు, ఏమీ లేదు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే పాటుపడుతున్నాడు, ప్రజల కోసమే ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు, ప్రజల కోసమే ఆయన కష్టపడుతున్నాడు. అంతే తప్ప రాష్ట్రం కోసం మెయిన్ కష్టపడుతున్నాడు. అంతే. ఆయన ఏదో ఎగతాళి చేస్తారు కానీ. సమాధిలో ఉన్న స్థలం కూడా దోచుకుని దానిలో ఇల్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. మరి నేను ఒకటి చెబుతా ఏంటావా, కాశీ చెట్టుకు రాళ్ళు వేస్తారు కానీ కాయం చెట్టుకు రాళ్ళు వేయరు ఎవడు. అందుకే అట్నే చంద్రబాబు నాయుడు పని చేసేవాడు కాబట్టి అందరూ ఆయన్నే అంటూ ఉంటారు. పని చేయనివాడిని ఎవడేమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పని చేయలేదు కాబట్టి ఎవడే మాట్లాడలేదు. ఎవడన్నా మాట్లాడితే జైల్లో పెట్టాడు, బేడీ లేపించాడు, లోపల లేపించాడు, నానా బజీ చేశాడు రాష్ట్రాన్ని. ఆయన గురించి నా దగ్గర చెప్పమాకండి. జగన్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడితే ఇటు గతంలో టీడీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున అదే వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద ప్యాలెస్ కట్టుకుంటాడని చెప్పి అంటున్నారు. మరి వచ్చి చూడమని అది ఒక చిన్న ఇల్లు లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు పెట్టుకొని పెద్ద పెద్ద పైపులు వేసి పెద్ద రాజమండ్రి జైల్లాగా కట్టుకోవట్లే ఆయన. అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు చూడమనండి, చంద్రబాబు గారు ఇల్లు చూడమనండి. చూసినవాడికైతే ఇంగిత జ్ఞానం ఉండేవాడికైతే తెలిసిద్ది ఏ ఇల్లు ఎట్టుంది, ఏ ఇల్లు ఎట్టుంది అనేది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడండి. మీరు చూసారా గాంధీ గారు చంద్రబాబు నాయుడు కట్టుకుంటున్న ఇల్లు? నా ఇంటి వెనక మళ్ళీ ఆయన ఇల్లు ఎవడాడు మాట్లాడేవాడిని రమ్మను మనం. నా దగ్గరకు వచ్చి నేను ఇల్లు చూపిస్తాను, 4 పక్కలు తిప్పి చూపిస్తాను. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎన్ని వేల కోట్లు అయిద్దో, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల కోట్లు అయిద్దో తెలిసిపోయింది. ప్రజల డబ్బుతోనే చంద్రబాబు కట్టుకుంటున్నాడు, సొంత డబ్బు కాదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, సొంత డబ్బులు పెట్టే కట్టుకుంటున్నాడు. ఇది వాళ్ళు మాట్లాడే మాటలు అబద్ధం. జై అమరావతి.